నీ విశ్వాసం అనే ప్రార్థన బలిపీఠాన్ని ఎప్పుడైతే ప్రారంభించావో, విశ్వాసం అనే బలిపీఠాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావో, నీలో అపనమ్మకం రాదు. దేవుడు ఏం చేస్తాడండి? నీ విశ్వాసము ద్వారా ఇదిగో అప్పుడే దిగి వచ్చి ఏం చేస్తున్నాడంటే తన ప్రార్థన విన్నాడా లేదా? ఎంతసేపు అయిందండి ప్రార్థన? ఎంతసేపు అయింది? మీ పై భాగంలో చూడండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన చాలా చూడండి. ఏం చేస్తున్నాడు తెలుసా? నిద్రపోయినారేమో, లేపండి, కేకలు వేయండి. కానీ ఆయన ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి ఏలియా ప్రార్థన చేస్తే ఆ బలిపీఠం మాంసము, కట్టెలు, రాళ్ళు ఏమైనాయండి? విశ్వాసము. నీ జీవితంలో కూడా నీకున్న చిన్న విశ్వాసము, అందుకే మనం చూస్తాము సువార్తలలో ఆవగింజంత విశ్వాసము ఏం చేస్తుందండి? కొండ పడునుగా